నిమిషాలు, 1 నిమిషంన్నర, అంత ఎక్కువ టైం పట్టదు. పాలు ఉన్నాయనుకో ఒక సెకండ్లో మనం కలుపుకొని తాగొచ్చు. అట్లాంటి మెరకిల్స్ మన జీవితాలలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆధారపడట్లేదు మనం. దేవుడి తీసుకుంటాం, వెతుక్కుంటున్నాం, ఇక్కడే వెతుక్కుంటున్నాం. వెతుకుంటుంటున్న దేవుడు మన జీవితాలలోకి జోక్యం చేసుకుందాం అనుకుంటున్నాడు. మన జీవితాలలోనికి ఆయన జాగ్రత్తలు చూపిస్తుండు, మనల్ని భద్రపరుస్తుండు. లోకంలో ఏ ఫెసిలిటీస్ కి గ్యారెంటీ ఉందా? అసలు లేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఏం లేదు. దేవుడు మన పిల్లలకి మనకి ప్రొటెక్షన్, కాపుదల ఇప్పుడైనా ఇటర్నల్ లైఫ్. దేవుడికి స్తోత్రం. ఈ తరం నుంచి నెక్స్ట్ తరం నుంచి వచ్చే తరం. దేవుడికి మహిమ. తరాలంట. దావీదు చేసిన ప్రార్థనకి యేసుక్రీస్తు ప్రభుని సింహాసనం మీద కూర్చోబెట్టినట, మనల్ని అబ్రాహాం సంతానంగా నిలబెట్టినట్ట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుంది అక్కడ? ఫిలిప్పిని అడుగుతుంది, ఏం చేద్దాం, ఎట్లా చేద్దామంటే కొంచెం వాళ్ళకి ఇస్తే కూడా సరిపోదంట. అప్పుడు ఏం చేసిండు? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. రొట్టెలు చాలమని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సిమోను పేతురు సహోదరుడైన ఆంద్రెయ, అక్కడ ఉన్న ఒక చిన్న వాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలున్నావు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనకు అనగా, యేసు జనులని కూర్చుండబెట్టుడని చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఎన్ని ఉన్నాయట? దేవుడికి మహిమ కలుగును గాక. 5 యవ్వల రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి, మన పరిస్థితి దేవా, నా పరిస్థితి ఇది, నీకు అప్పచెప్తున్నా, నువ్వే చూడాలి. దీనికి రీజన్ నువ్వు తీసుకురా, దాంట్లో నుంచి రిజల్ట్ తీసుకురా, దాంట్లో నుంచి జవాబు తీసుకురా. నా దగ్గర మాత్రం ఉన్నది ఇదే. దేవుడికి ఎప్పుడైతే ఆయన పదాలు చిత్తం పెడతామో ఆయన అంటే దాన్ని మల్టిప్లై చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుందాక. మల్టిప్లై ఎంత తీసినా అయిపోతుంది, ఎంత తీసినా మనకి వస్తూనే ఉంటుందంట. మనం ఏం చేస్తాం? జీతం దేయంగానే దేవుడికి దశభాగం ఇస్తాం. ఇయ్యమని కాదు. దేవుడికి స్తోత్రం. కీర్తనలో 30వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. తెలుగులో ఉండదు, అది ఇంగ్లీష్లో ఉంటుంది. దేవుడికి మహిమ కలుగుందాక. అదేం ఏం చేస్తామంటే జీతం రాగానే తొందరగా ఖర్చు పెట్టేస్తాం. కానీ ఏమనాలి? కీర్తనలో 30వ అధ్యాయము 6వ వచనం. 30వ అధ్యాయము 6వ వచనం. ఇంగ్లీష్ ఎవరి దగ్గర ఉందా? హల్లెలూయా. నేనెన్నడూ కదలనని నా క్షామకాలమున అనుకొంటిని. ఎక్కడ అంట? దేవుడికి మహిమ కలుగుగాక. ఇంగ్లీష్ లో చెప్తుంది. ఏమని చదువుతాం? And in my prosperity I said never shall be moved. ఏంటట? మూవ్. నేను అస్సలు అని దావీదు అనుకున్నట. ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు, నా సమృద్ధి మాత్రం కదలడానికి వీల్లేదు. ఏడ రాసుకోవాలి ఈ వచనం? మనము అల్మారి మీద రాసుకోవాలి, ఏటీఎం కార్డు మీద రాసుకోవాలి. దేవుడికి మహిమ కలుగుగాక. ఇక్కడ కూడా నేను కథల అంతే. దేవుడికి మహిమ కలుగుగాక. ఎట్టి పరిస్థితి నాకు వచ్చినా ఏది కూడా హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. సమృద్ధి నా జీవితంలో నుంచి కదలడానికి ఎక్కడ అవకాశం లేదు. ఏం చేస్తాం? మాట్లాడుకుంటా మనం నార్మల్ గా ఏ డబ్బులు వస్తాయి, క్యాన్సల్ ఏమనాలి, వస్తాయి అంతే. పోవడానికి ఇక్కడ అవకాశము లేదు. మనం ఏమంటాం? అనగానే అవి పోతాయి. నాకెందుకు పోయినాయి ఏమన్నా మనమే అన్నాం. వస్తాయి అనొద్దు. దేవుడికి స్తోత్రం. పోతాయి అనొద్దు. దేవుడికి మహిమ వస్తూనే ఉంటాయి. యేసు నామములో నేను ఎన్నడూ కదలనని నా క్షామకాలమున అనుకుంటే నీ సమృద్ధిలో నిలబెట్టినంట దేవుడు. ఎందుకు ఇంత మంచి ప్యాకేజ్ ఇచ్చిండు మనకు? ఫిలిప్పీని పరీక్షించినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు? మనం పరీక్షించినప్పుడు, మనల్ని పరీక్షిస్తే దేవుడికి మహిమ కలుగున్నాక. ప్రతి పరీక్ష దగ్గర మనల్ని అద్భుతంగా నిలబెట్టిందంట. మత్తయి సువార్త 6వ అధ్యాయము